ట్రైన్ మొబైల్ ఫోన్స్ అయితే చాలా పెరుగుతూ పోతున్నాయి. 10,000కు రావాల్సిన ఫోను 18,000, 20,000 దగ్గరికి కూడా వెళ్తున్నాయి. అసలు ఇలా ఎందుకు పెరుగుతున్నాయి? అసలు మొబైల్ ప్రైస్ పెరగడానికి కారణం ఏంటి? అన్ని విషయాలు క్లారిటీగా ఈ వీడియోలో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చివరి వరకు చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మన ఛానల్లో వీడియో పెట్టే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. మొబైల్ ధరలు పెరగడానికి కేవలం కంపెనీ ధరలు పెంచడం కారణం కాదు. మనం చూస్తున్న అసలు సమస్య ఏఐ వల్ల. ప్రపంచవ్యాప్తంగా మెమరీ స్టోరేజ్ రావడంతో ఏఐ కోసం మెమరీకి డిమాండ్ పెరగడంతో స్మార్ట్ఫోన్లో ఉపయోగించే ర్యామ్ అండ్ స్టోరేజ్ ఖర్చు పెరుగుతుంది. ప్రజెంట్ మొబైల్ ఫోన్స్ అయితే చాలా ప్రైస్ పెరుగుతూ పోతున్నాయి. అసలు ఎందుకు పెరుగుతున్నాయి అంటే ముందుగా వచ్చేసి ఏఐ నెట్వర్క్ వల్ల ఏఐ ఇంప్లిమెంట్ చేయడానికి చిప్ సెట్ అండ్ ర్యామ్ స్టోరేజ్ కూడా దొరకడం చాలా కష్టం అయిపోతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు కూడా చాలా ఎక్కువ ఖర్చు మొత్తంలో ఇవి చిప్ సెట్ అవన్నీ యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఇవి దొరకడం చాలా డిమాండ్ అనేది పెరిగింది ర్యామ్ స్టోరేజ్కి. అందువల్ల మనకు స్మార్ట్ ఫోన్ ప్రైస్ అయితే చాలా ఇంక్రీజ్ అయిపోయినాయి ఈ మధ్యకాలంలో. 10,000కు రావాల్సిన ఫోన్ అనేది 18,000, 20,000 దగ్గరకు కూడా వెళ్ళిపోయింది. ఇలా ఎందుకు వెళ్ళిందంటే మొట్టమొదటి కారణం అనేది ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి. ముందుగా ఫోన్లో వచ్చేసి 5G అనేది ఇంప్లిమెంట్ చేయడము, తర్వాత వచ్చేసి స్మార్ట్ ఫోన్ ధరలు డిస్ప్లే అండ్ క్వాలిటీ అని ఇంప్రూవ్మెంట్ చేయడంలో కూడా పెరుగుతున్నాయి. ఇంకొచ్చేసి ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయంలో కూడా 5G నెట్వర్క్ రావడానికి కొంచెం ఇంప్లిమెంట్ చేయాలి ర్యామ్ అండ్ స్టోరేజ్లో కూడా. ఇంకా ఏఐ నెట్వర్క్ వల్ల కూడా ఒకటి ఉంటుంది. ఏఐ వల్ల కూడా మన ఫోన్లో ఏఐ గురించి కొంచెం ఇంప్లిమెంట్ చేయడానికి ఏఐ వాయిస్ అసిస్టెంటు, ఇంకా వచ్చేసి కూడా మనం ChatGPT వాడతాం కదా, ChatGPT, జెమినీ ఏఐ ఇలాంటి వర్క్ చేయడానికి కూడా చాలా ఎక్కువ మొత్తంలో ర్యామ్ అండ్ స్టోరేజ్ చిప్ సెట్లు అనేది కావాల్సి వస్తుంది. అందువల్ల మనకు మొబైల్ ప్రైజెస్ అనేది విపరీతంగా పెరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్ తయారీ అండ్ డిస్ప్లే తయారీ అవి దానిలో కూడా ప్రైజెస్ అయితే పెరిగాయి. ఇంకా ప్రాసెసర్ కూడా దాంట్లో చిప్ సెట్ వాడతారు కదా, దాని గురించి కూడా ప్రైజెస్ అయితే చాలా పెరుగుతున్నాయి. ఇంకా 5G ఫోన్స్ కూడా ఎక్కువ అయిపోయాయి. 5G ఇంప్లిమెంట్ చేయడానికి కూడా విపరీతంగా ఖర్చు చేస్తున్నారు కాబట్టి ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా దీనివల్ల కూడా అయితే ప్రైజెస్ అయితే పెరుగుతున్నాయి. ఇంకా మ్యానుఫ్యాక్చర్ యూనిట్ వచ్చేసి బల్క్లో ఏఐ ఇంప్లిమెంట్ చేయడానికి ఎక్కువ తయారీ ఖర్చు అయితే పెరుగుతుంది. అందువల్ల మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయంలో కూడా కొంచెం ప్రైజెస్ అయితే పెరిగినాయి చిప్ సెట్ దొరకపోవడం వల్ల. ఇంకా ఒకటి వచ్చేసి ఇంకా మనకు రావాల్సిన చిప్ సెట్లు అనేది కొంచెం మనకు ఇన్పుట్ అనేది కొంచెం తక్కువ అయిపోయింది, ట్రాన్స్పోర్ట్ అనేది. ఇంకొకటి ఏంటంటే 5G ఫోన్స్ అనేది ఈ మధ్య కాలంలో కొనడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ చూస్తున్నారు. ఎందుకంటే అన్లిమిటెడ్ డేటా కోసం, ఇంకొచ్చేసి ఏఐ యూజ్ చేయడానికి బాగా యూజ్ అవుతుందని వచ్చేసి, ఇంకా కొన్ని మనకు ఎక్కువ ప్రాసెసర్ అని వచ్చేసి కూడా చాలామంది 5G ఫోన్స్ కొనడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 5G ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసము మనకు అందులో ఒక చిప్ సెట్ ఉంటుంది, ఆ ర్యామ్ అండ్ స్టోరేజ్ చిప్ సెట్. ఆ చిప్ సెట్ అనేది మనకు ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుండి తక్కువ అయిపోయాయి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తక్కువ రావడం వల్ల కూడా ప్రైజెస్ అయితే చాలా పెరిగి. మీరు ఉపయోగించే మొబైల్స్లో 8GB ర్యామ్ 128GBతో వస్తుంది, లేదంటే 256GBతో కూడా యూజ్ చేస్తుంటారు కదా. మెమరీ తయారీ చేసే కంపెనీస్ ఇప్పుడు ఏఐ డేటా సెంటర్ కోసం ఎక్కువ మెమరీ తయారీ చేస్తున్నంతో దాంతో మొబైల్ ఫోన్స్ కోసం మెమరీ సప్లై తగ్గి ధరలు పెరుగుతున్నాయి. కొంతమంది ఇలా కూడా అడుగుతుంటారు, కొన్ని రోజులు పోతే ప్రైజెస్ తగ్గుతాయి కదా అని కూడా అడుగుతుంటారు. కానీ ఇప్పట్లోనే పరిస్థితుల ప్రకారం అయితే ప్రైజెస్ అయితే పెరుగుతూ పోతుంటాయి. ఒకవేళ మీకు ఫోన్ అయితే ఎక్కువ అవసరం, ఎక్కువ నీడ్ అనుకుంటే మీరు ఈ ప్రైజ్లకు కూడా కొంచెం ఆఫర్స్ వచ్చినప్పుడు అలా చూసి ఆఫర్స్లో పర్చేజ్ చేయొచ్చు. ఇంకా చూశారు కదా వీడియో అయితే ఇలా ఉంది. ఇంకా ఏవైనా విషయాలు మర్చిపోయింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఉంటా ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.